ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదరా? మా ఫాదర్ చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతులు అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. పంట కోసం ఎదురు చూసి కుడి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ తను నిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణమే. దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ. దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మ. దుఃఖి దుమ్మినాము నీ హక్కు వాడని, దుఃఖి దుమ్మినాము నీ హక్కు వాడని. తల్లి గమము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ.
చేతికి రాక. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక. ఎట్లు కావాలంటే వడ్డీ రేటు తీసుకో. అయ్యా అయ్యా అయ్యా, పెట్టి లేకపోతే పొలంలో పనులు చేయలేం అయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. తల్లి నేడు రైతు నాగరి ఆయువంత చూడు పాతనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. కలసారి వీస్తూ కన్నీటితో మార్చేరాని అడవి చెట్లను పావురాళ్ళను కలలు పైన కనగలమా? ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకి నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి, రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. రైతు కోసపడితే ఆ సమాజం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండదు. అందుకనే ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే రైతు కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తూ వాళ్ళ గృహాలు సుభిక్షంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి రైతు వల్లనే 5,000 నోట్లకు పోయే పరిస్థితి ఉంది. అలాంటి రైతుకి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేది ఎవరు? వర్షాలు రాకపోయినా, ఒకవేళ పంట సరిగా పడకపోయినా, లేక పండిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినా, లేక గిట్టుబాటు ధర లేకపోయినా, విత్తనాలు మంచి కాకపోయినా, కల్తీ విత్తనాలైనా, ఇవన్నీ కూడా రైతు మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీరు మనందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, రైతు కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళమే. కాబట్టి రైతులు మంచి జరగాలంటే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కూడా రైతుల కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే రైతు బంధు అని, రైతు బీమా అని, సబ్సిడీస్ మీద యంత్రాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగినాయి. దానివల్ల ఇప్పుడు బాగా వ్యవసాయం వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణనే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ధాన్యాల ఉత్పత్తి తీసుకురావడంలో. రీసెంట్గా మన తెలంగాణ వరి ధాన్యం పండించడంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించేది. సో అలాంటి రైతు సంతోషంగా ఉన్నప్పుడు జరుపుకునే పండుగనే సంక్రాంతి పండుగ. అందుకనే రైతు అనేవాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అది కోరుకుంటూ పంట కోసుకొచ్చి ఇంట్లో ధాన్యం పోసి సంతోషంతో జరుపుకునే పండుగనే సంక్రాంతి పండుగ. దాని మీదనే స్క్రిప్ట్ చేయడం జరిగింది. అందరూ బాగా చేసారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. Thank you everyone. You have done very well.
అండ్ సమ్ ఆఫ్ ద మూమెంట్ ఒక్కొక్కసారి వాళ్ళు చేసే స్కిట్లో కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంటే రైతు తను ఇక ఏం చేయలేని పరిస్థితి. అంటే అటు పంట లేక, గిట్టుబాటు ధర లేక, అప్పులు పెరిగిపోయి, వడ్డీలు పెరిగి తను ఏం చేయాలి అనే ఆలోచనలో ఇక చావడమే మేలు అని అలాంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటిది రాకూడదు అనేది మనం కోరుకోవాలి. అదే ఈ స్కిట్ ద్వారా నిరూపించిన వాళ్ళు. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ స్కిట్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత